ఈ వీడియో చూస్తున్నటువంటి మీలో చాలామంది కన్నీటి జీవితాన్ని అనుభవిస్తూ ఉన్నారా? అయితే ఈ మాటలో దేవుడు మీతోనే మాట్లాడుచున్నాడు. కన్నీటితో ఉంటున్న నా ప్రియ సహోదరి సహోదరులారా, ప్రార్థన చేయకుండా నీవెంత కన్నీరు కార్చినా ప్రయోజనం ఉండదు. కానీ నీవెన్ని కష్టాల్లో ఉన్నా, ఎంత శోధనలో ఉన్నా, నీవు కన్నీటితో ప్రార్థన చేస్తే నీకు ప్రతిఫలం అనేది దొరుకుతుంది. ఏంటో కానీ కొన్ని సందర్భాల్లో కష్టంలో ఉన్నప్పుడు వాళ్ళు ఏడుస్తూ ఉంటే ఇంకా బాధ ఎక్కువైపోయినట్టుంటుంది. కానీ అదే కష్టాల్లో ఉన్నప్పుడు కన్నీటితో ప్రార్థన చేస్తే మనసంతా తేలికైపోయినట్లు ఉంటుంది. బహుశా ఈ అనుభవాన్ని మీరు కూడా కలిగి ఉన్నారేమో. అయితే దేవుడు మీతో సూటిగా మాట్లాడుతున్నటువంటి మాట, దేవుని బిడ్డలారా, కన్నీటితో దేవుని సన్నిధికి వచ్చి ప్రార్థించినటువంటి అన్న జీవితంలో దేవుడు అద్భుతమైనటువంటి కార్యాన్ని జరిగించాడు. తన హృదయాన్ని దేవుని సన్నిధిలో కుమ్మరించింది, కన్నీటితో ప్రార్థన చేసింది. దేవుడు అద్భుతంగా తనకు ఒక చక్కని కుమారుణ్ణి అనుగ్రహించి సంతోషంతో తన ఇంటికి పంపించాడు. దేవుని బిడ్డలారా, అంత మాత్రమే కాదు, కానీ మీరు హిజ్కియా జీవితాన్ని గమనిస్తే యెషయా వచ్చి, ఇదిగో ఈరోజు నీవు మరణమైపోతున్నావు, చనిపోతావు, కాబట్టి నీళ్ళు చక్కబెట్టుకో అని చెప్పి వెళుతున్నప్పుడు వెంటనే హిజ్కియా ఇంట్లోనికి వెళ్ళి గోడ తట్టు తన ముఖం తిప్పుకొని కన్నీటితో ప్రార్థన చేశాడు. దేవాది దేవుడు వెంటనే యెషయాతో మాట్లాడుతున్నాడు, నీ వెళ్ళు, ఇంకో 15 సంవత్సరాల ఆయుష్ నీకు ఇచ్చానని చెప్పి హిజ్కియాతో చెప్పు అని చెప్పి పంపించాడు. 15 సంవత్సరాల ఆయుష్ని హిజ్కియా అనుభవించాడు. నా ప్రియ సహోదరి సహోదరులారా, మీరు ఎంత కష్టంతో, కన్నీటితో, వ్యాధితో, బాధతో ఉన్నా ఎవరి దగ్గర పడితే వాళ్ళ దగ్గర ఏడిస్తే ప్రయోజనం ఉండదు. ప్రభు దగ్గరికి రండి, ప్రభు పాదాల దగ్గర ఏడవండి, కన్నీటితో ప్రార్థించండి. మీ జీవితంలో గొప్ప ప్రతిఫలాన్ని మీరు అనుభవించండి. అట్టి కృప దేవుడు మీకు అనుగ్రహించును గాక. ఆమేన్.